వర్షాకాలం వచ్చేసింది. తేలికపాటి వర్షాలతోనే సీజనల్ వ్యాధులు అక్కడక్కడ ప్రబలుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల తీవ్రత ఎక్కువై వాటి కాటుతో డెంగ్యూ వ్యాధి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉండగా డెంగ్యూ పలు జిల్లాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ సీజన్లో ప్రజలు దోమల పట్ల జాగ్రత్తగా ఉంటూ కుట్టకుండా చూసుకోవాలని, దోమల నివారణకు దోమతెరలతో పాటు మెక్స్డోర్స్ ని ఉపయోగించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. దోమలు కుట్టాక ఇబ్బందులు పడే బదులు ముందు జాగ్రత్తగా వీటిని సమకూర్చుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా పలు జిల్లాల్లోనూ డెంగ్యూ కేసులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డెంగ్యూ వ్యాధితో మరణాలు కూడా సంభవిస్తుండటంతో డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరమని చెబుతున్నారు. ముఖ్యంగా దోమలు కుట్టకుండా నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకోవడం మేలని వైద్యులు సలహా ఇస్తున్నారు. చుట్టూ పరిసరాల్లో